నమస్కారం. సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక విశిష్ట వ్యక్తి ఉన్నారు. వారు వచ్చేసి దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ స్వామి ఓం స్వరూప్ గురువు గారు. వారు వచ్చేసి ఒక కార్యం చేపట్టారు, హనుమాన్ 1,00,000 కోట్ల జపం. దాని గురించి మనం వారి మాటల్లో విందాము. గురుగారు నమస్కారం. శుభాశీషులు దివ్య ముందుగా స్వరూపులందరికీ మీకు పాదాభివందనం. అమ్మ తల్లి శుభాశీషులమ్మ చెప్తాను. గురుగారు, మీరు ఒక మంచి కార్యం చేపట్టారు, అది 1,00,000 కోట్ల హనుమాన్ జపం. అవును. అసలు ఇది మీరు అనుకోవడానికి, ఇది స్టార్ట్ చేయడానికి, అది మీ మనసులో రావడానికి గల కారణాలు, ఆ స్పందన ఏంటి? విశ్వంలో జపము, తపము, పూజలు ఇత్యాదివన్నీ కూడా, ఉపాసనలు, దీక్షలు, ఇవన్నీ కూడా దేవుణ్ణి సంతోషపెట్టి దేవుడి యొక్క అనుగ్రహాన్ని, కృపని పొందడానికి చేసేటువంటి కార్యక్రమాలు. ఏదైనా మనస్సును లగ్నం చేస్తే తప్ప దేవుడి మీద దృష్టి కుదరదు ఏ మానవుడికైనా. అయితే ఈ నామంలో గొప్పతనం ఏంటే, ఈ కలియుగంలో నామం కంటే మించినది లేదు. ఏ దేవుడికి ఏ నామమైనా దాన్ని మన పూర్వీకులు పురాణాలలో వాటిలో ఏం చెప్పారంటే, కలౌ నామ సంకీర్తనం. కలియుగంలో నామం ఒక్కటే, సంకీర్తనం ఒక్కటే మిమ్మల్ని కాపాడుతుంది రా అబ్బాయిలు అని చెప్పాడు. ఇంకేం చేసినా, యాగాలు చేస్తే లక్షలు ఖర్చు అవుతుంది, మరి అన్నదానాలు చేస్తే కోట్లు అవుతుంది, నిత్యాన్నదానాలు రకరకాలు చేస్తుంటారు. ఏది చేసినా మంచి ఉద్దేశంతో, లేని వాడికి ఇంత పట్టెడు అన్నం పెట్టడం ధర్మం, న్యాయం. కానీ ఎలాంటి డబ్బుతో మీరు ధర్మాన్ని, దానాన్ని చేస్తున్నారనేటువంటిది ముఖ్యం. మనం దుర్బుద్ధితో గనక దానం చేసిన ఫలితం, ఇతరులు మంచి కోరాలి, తప్పులేదు. ఆ మంచికి అర్థము, రూపము, పరమార్థము మనం తెలుసుకోవాలి. మంచి అంటే ఇతరులకి ఇబ్బంది కానటువంటిది, ఇబ్బంది పెట్టలేనటువంటిది, ధర్మపరంగా ఉండేటువంటిది, అబద్ధాలు ఆడనటువంటిది. ఇలాంటి మంచి అలవాట్లు, సత్సాంగత్యము ఏ మానవులైతే చేస్తారో వారు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నట్టు లెక్క. సనాతన ధర్మం అని అందరూ అంటారు, పాటించాలి. అబద్ధాలు ఆడకపోవడం అవుతుందా? ప్రయత్నం చేయండి. మనం ఇళ్లలోనే పిల్లలకి ఎవరు ఏది మనస్సు నొప్పించకుండా ఉండడం కోసమే చెప్తున్నాను. అది మీరు మంచిగా స్వాగతించండి ఈ విషయాన్ని. ఎవరన్నా వస్తారు, హాల్లో కూర్చుంటారు, నాన్నగారేమో రూమ్లో ఉంటారు, పిల్లల్ని అడుగుతారు నాన్నగారు ఉన్నారా అని. అది అప్పిచ్చిన వాడు అయి ఉండొచ్చు, లేకపోతే మనని ఇంకో రకంగా ఇబ్బంది పెట్టేవాడు, మనతో పనులు చేయించుకున్నాడు, రకరకాలు అవ్వచ్చు. ఈ అబ్బాయికి ఆల్రెడీ మరి తెలుసు కదా తండ్రి లోపల ఉన్నట్టు. తెలుసు. నేను చూసి వస్తానండి అని అంటాడు. అప్పుడైనా ఈ వచ్చిన వాడికి అర్థం కావాలి లోపల ఉన్నాడని. తెలియదు పాపం, అమాయకంగా నమ్ముతాను కదా. లోపలికి వెళ్తే నాన్నగారు చెప్తారు, లేరని చెప్పు, అరగంట తర్వాత వస్తాడని చెప్పు, లేకపోతే ఫోన్ చేస్తాడని చెప్పు, ఏదో ఒకటి చెప్పరా అబ్బాయి అని చెప్పి వాడు వస్తాడు. నాన్నగారు ఇందాకే బయటికి వెళ్ళాక వస్తాక రాగానే చేయిస్తాము, చెప్తాము, అంకుల్, బాబాయ్, తాతయ్య ఏ వరుసలు ఉంటే ఆ వరుసలు చెప్తాము, పంపించేస్తాం. తల్లిదండ్రులే పిల్లలకి అబద్ధాలు ఇప్పుడు నేర్పుతున్నారు అనే దానికి నిదర్శనము, సాక్ష్యము. ఎందుకు అవసరమా? లేదు, అవ్వలేదు పని, ఇంకో మాట చేస్తా, డబ్బు చిక్కలేదు ఇస్తా, చెప్పండి, న్యాయం ధర్మం చెప్పండి, వాడు వెళ్ళిపోతాడు. అబద్ధాలు ఆడి మీరు దొరకకుండా ఎన్ని రోజులు ఉంటారు? కనబడకుండా ఎన్ని రోజులు ఉంటారు? నిజాన్ని నుంచి పరిగెత్తకూడదు, ఆచరించండి. వాడు అయ్యో ఇంత బాధలో ఉన్నాడు, పోనీ ఇంకో 2 నెలలు అయ్యాక ఇప్పుడు అర్థం చేసుకుంటాడు. అవును. మరి అది సుఖం కదా. అబద్ధాలు ఆడితే పిల్లాన్ని కూడా చెడగొడుతున్నాం. అబద్ధాలు ఆడు, దానివల్ల నష్టమే తప్ప. ఇంకా కొన్ని ఇళ్లలో ఆరోగ్యం బాగాలేదు, పనులు అవ్వడం లేదు. పనులు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి, అన్నిట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, వ్యాపారాలు 4 చోట్ల ఉంటాయి, 3 ఫ్లాట్లు ఉంటాయి, రెంట్లు వస్తాయి, అన్నీ బాగుంటాయి. వాడు ఎక్కడ డబ్బు అడుగుతాడని కానండి చాలా కష్టం అవుతుంది. ఇంకో 6 నెలలు పట్టొచ్చు సెట్ అవ్వడానికి, వ్యాపారం అన్ని నెగిటివ్ థాట్స్, నెగిటివ్ మాటలు.
కావాలని అంటే వాడు ఏ సహాయం అడుగుతాడో, ఆ. వీడి దగ్గర డబ్బు ఉందంటే ఏదైనా అప్పు అడుగుతాడో అలా, అవును. అంతేగాని వేరేది లేదు. అవును. అందుకని వీడేం చేస్తాడు, ప్రిపరేషను ఎక్కడ అడుగుతాడో, ఎందుకు వచ్చిన గొడవ, మహా అంటే కాఫీ తాగి వెళ్ళిపోతాడు, భోంచేసి వెళ్ళిపోతాడు. చుట్టం అయితే ఓ రోజు ఉండేది, అంతకంటే ఉండడుగా, 24 గంటలు మనతో ఉండడుగా. అలా ఆలోచించుకొని వీళ్ళు వారికి అపోహతో వాడికి వేరే అబద్ధాలు చెప్తూ సినిమా చూపిస్తారు. అది తప్పు. వాడికి ఇవ్వనని చెప్పు, నాతో కాదని చెప్పు, నా డబ్బులు ఇన్వెస్ట్ చేశాను, రిటర్న్స్ రాలేదబ్బాయి అని చెప్పు. అప్పుడు వాడు నీకు రిటర్న్స్ రావడం లేదు, నువ్వు కష్టంలో ఉంటే వాడేమన్నా సహాయం ఇంకో రకంగా చెయ్యొచ్చు. కానీ మన భయం ఏమిటి, మనకు బాగా ఉండి బాగా మంచి కార్లలో మంచి సుఖంగా డబ్బులుండి కూడా సుఖపడడం లేదు చాలామంది. దాచి ఎవరికి పెడతాం, పిల్లలకేగా పెట్టాలి, మంచిగా పెళ్ళిళ్ళు చేస్తాం, మంచి బట్టలు వేసుకుంటాం, ఇంతేగా. మరి సొసైటీలో సంపాదించినప్పుడు నువ్వు చూపించదు, అందట్లో నేను ఇంత కష్టపడ్డాను నువ్వు కష్టపడని చెప్పి మార్గదర్శకం చెయ్యండి. మీలాగా కష్టపడమనండి అబ్బాయి అమ్మాయి, ఉద్యోగం మంచి ఉద్యోగాలు తెస్తారు, బాగా చదువుకోవాలి, క్లాస్లో అందరు పిల్లలు ఒకటే, కానీ మరి టీచర్ గారు ఒక్కరే. ఆ పిల్లలు తీసుకునే ఏకాగ్రతతో, వినే ఏకాగ్రతతో వాడు ఐపీఎస్ ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసరు, ఇంజనీర్సు, డాక్టర్స్ అవుతున్నారు. అందరూ అవ్వడం లేదు, కొంతమంది ఎవరైతే మనస్సుతో దృష్టి పెట్టి ఆ చదువు మీద వారు ఆలకించి వింటారో గొప్పవాళ్ళు అవుతున్నారు. అలాగే మన ఇంట్లో పిల్లల్ని కానీ, సొసైటీలో స్నేహితులు కానీ అందరికీ మంచి చెప్తూ మంచి మార్గంలో మనం నడిపిస్తూ, అప్పుడు మంచి కోరితే సొసైటీలో చక్కటి వైబ్స్ వస్తాయి, అందరూ మంచి మార్గంలో వెళ్తారు, శాంతి సౌఖ్యాలతో ఉంటారు. సహాయాలు మనం వీలైనంత వరకు చేద్దాం, సహాయం తీసుకుందాం, తప్పు లేదు. అబద్ధాలు ఆడటం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. ఆ క్షణంలో మనం రక్షింపబడతాం. ఓకే, 24 గంటలు కాకుండా మళ్ళీ ఇంకోటి దొరికిపోతాం, అబద్ధం తెలిసిపోతుంది, అప్పుడు ఉన్న బరువు కూడా పోతుందిగా. పిల్లల్ని కూడా మంచిగా పెంచుతాం, మంచిని బోధిద్దాం. ఇవన్నిటికీ మూలం తల్లిదండ్రులు ఇంట్లో పూజా పునస్కారాలు చేసే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు దండం పెడుతున్నాం, ఫ్రెండ్స్ని హాయ్ బాయ్ అన్నట్టుగా గుళ్ళో వెళ్ళేటప్పుడు కూడా బయట నుంచే స్కూటర్ ఆపుతారు, ఇలా అంటాడు వెళ్ళిపోతున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? లోపలికి వెళ్ళండి, అంత దూరం వచ్చినప్పుడు ఒక నిమిషం లోపల మరి నీ బాధలను చెప్పుకో, ఇంట్లో చెప్పుకో, ఇంట్లో దేవుడు ఉన్నాడు, గుళ్ళో దేవుడు ఉన్నాడు. మనకేంటంటే టైం లేదంటారు. అసలు టైం అనేటువంటి దానికి మనం వాచీలో టైం దొరుకుతుంది, సెల్ ఫోన్లో చూస్తాం, ఇళ్ళలో పెద్ద చిన్న వాచీలు ఉంటాయి, ట్రైన్ వెళ్తే ట్రైన్ టైమింగ్స్ ఉంటాయి, ఫ్లైట్ టైమింగ్స్ ఉంటాయి, రాత్రి పగలు 24 గంటలను కూడా మనం ఫాలో అవుతున్నాం. నిజానికి ఆ టైం లేదు. గ్రీనిజ్ టైం వరల్డ్ టైం, ఇండియన్ టైం ఉజ్జయిని మనం ఫాలో అయ్యేది. అంటే మనం ఒక పద్ధతి పెట్టుకొని 12 గంటలైతే రాత్రి, 12 గంటలైతే ఉదయం ఇత్యాదిగా పెట్టుకున్నాం. అంతేగాని ఈ సూర్యుడు ఎప్పుడు ప్రచండంగా నిర్విరామంగా ప్రకాశిస్తూనే ఉంటాడు. మన ఇండియాలో రాత్రి అయితే అమెరికాలో ఉదయం. కానీ సూర్యుడుకి నిద్ర లేదు. అంటే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పేదానికి మీ సంకల్పానికి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా. ఇవన్నీ జ్ఞానప్రదమైనటువంటి విషయాల్ని, సమయంలో దేవుడున్నాడు, మాటల్లో శబ్ద భ్రమం ఉన్నది, ఈ కలియుగంలో నామం తప్ప ఏది కాపాడలేదనే ఉద్దేశంతో ఎవరికిష్టమైన రూపంలో ఆ దేవుళ్ళని వాళ్ళు కొలుచుకోవచ్చు. రాముడికి కొలుచుకోండి, కృష్ణుడిని కొలుచుకోండి, అమ్మవారిని కొలుచుకోండి, ఆంజనేయ స్వామిని కొలుచుకోండి, వెంకటేశ్వర స్వామిని కొలవండి. మీరు ఏ దేవుణ్ణైనా కొలవడానికి మనకు అర్హత ఉన్నది, మన తల్లులు వాళ్ళు. కానీ మీరు అందరూ భక్తి మార్గంలో పెరగడం కోసం, వారికి రావడం కోసం 1,00,000 కోట్ల హనుమాన్ నామ జపాన్ని ఈ మధ్యకాలంలో ప్రారంభించాం. హనుమాన్ జయంతి రోజు మొదలుపెట్టాం. అందరికీ చెప్తున్నాం, గుళ్ళల్లో వాటిలో కూడా చేయంట్రా నాయనలారా అని. అక్కడ గుళ్ళో వాళ్ళ వాట్సాప్ నెంబరు ఇస్తారు. ఆ నెంబర్కి ఒక 5,000 ఒక కుటుంబంలో రామకోటి కృష్ణకోటి అని రాస్తాం. అలాగే ఆంజనేయ స్వామిది కూడా కోటి పుస్తకం, లేకపోతే ఒక
సెల్ ఫోన్ అంటే ఇది జపం అంటే పుస్తకంలో ఇంట్లో చేసుకోవచ్చు, దాంతో పాటు పుస్తకంలో కూడా మనం రాసుకోవచ్చు. రెండు. మీరు ఏమని రాస్తారు అంటే ఏమని రాస్తారు జనం? హనుమతే నమః. ఓం ఆంజనేయ స్వామి వాళ్ళకి ఇష్టం. కానీ హనుమంతుడి పేరు రావాలి. రామకోటి లాగా హనుమాన్ కోటి. హనుమాన్ కోటి అంటే 1,00,000 కోట్లు. అంటే ఎందుకు అంటే హనుమంతుడు మనందరికి ప్రతీక, ధైర్యానికి, సాహసానికి, దేవుడికి కూడా అవతార పురుషుడికి సహాయం చేసినటువంటి గొప్ప అవతారమే ఆంజనేయ స్వామి. రాముడికి సహాయపడ్డాడని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మీరు ఈ దీక్ష చేపట్టడంలో ఏమైనా సంకల్పం ఉందా? పర్టికులర్ సంకల్పం? సంతోషాలు, అందరికీ సుఖ సౌఖ్యాలు, అందరికీ డబ్బు, ధైర్యము, సాహసాలు, ప్రతిదీ చేయడానికి, భయం లేకుండా జీవించడానికి, భగవంతుడి కృప కలగడానికి, అపారంగా సర్వకాల సర్వావస్థలందు హనుమాన్ మనతో ఉండడం కోసం తలుచుకో ఉండాలి. ఎక్కడికి వెళ్ళిన అమ్మ పిల్లల్ని తలుచుకుంటుంది. పిల్లాడు అమెరికాలో ఉన్నా అమ్మని తలుచుకుంటాడు, లేదా వీడియో కాల్లో మాట్లాడతాడు. అలాగే మన కళ్ళు మూసినా తెరిచినా ఆ ఆంజనేయ స్వామి రూపం రావాలి, హృదయంలో ఉండాలి. తలుచుకోవాలి. ఆంజనేయ స్వామికి అన్నీ ఇస్తాడు. అసలు రామ నామము ఆంజనేయ స్వామి రోమంలో దాగి ఉందని ఆయన చెప్పారు. అంటే సర్వత్రా నకసిక పర్యంతము, అణువులో కూడా ఆంజనేయ స్వామి వారు ఉంటారు. మనం చెప్పడం ఒక చిన్న మాట తలుచుకోవడం. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా అక్కడే భగవంతుడికి ఈ పరిస్థితి ఆ పరిస్థితి అని లేదు. సర్వకాల సర్వావస్థల యందు స్వామి వారిని తలుచుకోవచ్చు. దెబ్బ తగలంగానే అమ్మ అండం కాదు. చాలామంది చిన్నప్పుడు ఏది తగిలినా, ఎవరన్నా కొట్టినా, తిట్టినా మా అమ్మకి చెప్తా, మా నాన్నకి చెప్తా అంటారు. అలాగే ఈ దేవుడు కూడా మీరు హృదయంలో దాగి ఉన్నాడు. అవతార పురుషుడు ఆంజనేయ స్వామి, అందగాడు. చాలామంది మూతి ఇలా ఉబ్బినట్టుగా చూపిస్తూ ఉంటారు, అది తప్పు. మామూలుగా చక్కటి పెదాలు, చక్కటి ముఖ కవళికలు, అందగాడు. సరే, ఎందుకు వచ్చిందో ఏమిటో అంటే దానికి చిన్న కథలు ఉన్నాయి. ఆ ఇంద్రుడితో దెబ్బలాడినప్పుడు, సూర్యుని మింగేసినప్పుడు అలా మూతి అంతా ఇలా రావడం, తర్వాత ఎంతో వజ్రాయుధం తగిలిందని చెప్పేసి అది అప్పుడు ఈ యొక్క ఇది దవడ హనుమహం అంటే కూడా ఈ యొక్క దవడని అంటారు. అవును, అందుకని హనుమాన్. అలాగే ఆయనకి ఇంకా చరిత్ర ఉంది, ఇంకోసారి తప్పకుండా ఇంకా డీటెయిల్స్ స్వామి కోసం చెప్తాం. ఇప్పుడు ఈ యొక్క మహత్తర బృహత్తర కార్యక్రమాన్ని మేము ప్రజలు ఎవరింట్లో వాళ్ళు, తల్లులు తండ్రులు, ఏ ఊళ్ళోకి వెళ్ళినా రామ నామం జరుగుతుంది, ఆంజనేయ స్వామి నామం జరుగుతుంది. ఊళ్ళో దేవుడు గుళ్ళు ఉంటాయి. రామాలయం లేని గుడి ఒకటన్నా చూపించండి ఇండియాలో, భారతదేశంలో. హనుమాన్ స్వామి కూడా గుళ్ళు ఉంటాయి, పొలిమేరల్లో ఉంటాయి. అలాగే గ్రామ దేవతల ఇవి కూడా ఉంటాయి. అంటే ఏమిటి, అక్కడ ఆ గ్రామాన్ని కాపాడేటువంటి తల్లిగా ఆవిడ్ని, రాముడి కృప పొంది అందరూ ఆనందంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలని రామ హరికథలు నామాన్ని, అక్కడ ఎక్కడైతే రామనామం ఉంటుందో అక్కడ హనుమాన్ స్వామి ఉంటాడు, వస్తాడు. అందుకనే రామనామం చేద్దాం, హనుమాన్ నామం చేద్దాం. మా రామనామాన్ని కూడా 1,00,000 కోట్లు మేము ప్లాన్ చేశాము. అయోధ్యలో ఎక్కడన్నా మొదలు పెడితే విశ్వవ్యాప్తంగా చెందుతుంది. ఇంకెవరితో సహాయం అడగాలి. మన దేవాదాయ శాఖ ఆంధ్రాలో తిరుపతి గురించి వెంకటేశ్వర స్వామి అయినమా, ఓం నమో వెంకటేశాయ నామాల్ని 1,00,000 కోట్లు చెప్పించి, ప్రపంచంలో స్వామివారికి ఎన్ని లక్షల కోట్ల మంది భక్తులు ఉన్నారో తెలుసు. ఎవరి దగ్గర నిస్వార్థంగా రూపాయి ఆశించకుండా మీరు బాగుపడండి. ఆ నామాన్ని చక్కగా హృదయంలో జపించండి, తరించండి. ఈ కలియుగంలో మరి స్వామివారు వెంకటేశ్వర స్వామివారు మాత్రమే కలియుగాంతం వరకు ఉంటారు. 4,32,000 సంవత్సరాల వరకు వారే. అది అందరూ చెప్పుకున్న సత్యం. అలాంటప్పుడు ఆ స్వామి కృప ఉన్నది కాబట్టి భారతదేశంలో రోజు కొన్ని లక్షల మంది తిరుపతికి వెళ్తున్నారు. అవును, అందరికీ తెలిసిందే. ఎంత డబ్బు ఆ హుండీలో వస్తుందో కూడా అందరికీ తెలుసు. అంటే ఏమిటి, అంత గొప్ప దేవుడు, కోరికలు తీర్చేటువంటి కరుణామయుడు అని, దయాద్ర హృదయుడు అని చెప్పడం కోసమే తప్ప వేరే, ఆయన హృదయంలోనే లక్ష్మీ అమ్మవారు స్థిరమై ఉన్నారు. అంటే స్థిరం అమ్మవారు ఎందుకు అయి ఉన్నది, దానికి ఒక కథ కూడా ఉంది.
సరే అది కొంచెం పాతదైన అమ్మవారి యొక్క స్థానం హృదయము. వెంకటేశ్వర హృదయంలో, స్వామి హృదయంలో అమ్మవారు ఉంటారు. అందుకని అమ్మవారిని కొలిస్తే అయ్యవారిని కొలిసినట్టే, అయ్యవారిని కొలిస్తే అమ్మవారిని కొలిసినట్టే. స్థిరలక్ష్మి అమ్మవారిని 46 ఏళ్ల క్రితం మేము ఈ యొక్క తల్లిని ఈ ప్రపంచానికి పరిచయం. అమ్మవారు లక్ష్మీవారు ఉన్నది, అష్టలక్ష్మి ఉన్నారు, లేరని లేదు. స్థిరలక్ష్మి అమ్మవారిని అందరి ఇళ్లలో స్థిరంగా ఉండడం కోసం చంచల స్వభావం అమ్మవారికి ఉంటుంది. అందుకని చాలా మంది ఫోటోలు నిలబడి ఉంటాయి అమ్మవారు. అవి నేను చాలా చోట కూర్చుండే అమ్మవారు, ఆసనలో ఉండే అమ్మవారిని నేను పెట్టించా. అలాగే ఈసారి ఫోటో మీకు శ్రీలక్ష్మి అమ్మవారి ఫోటో మీకు పరిచయం చేస్తాను. ఆ అమ్మవారిది విశేషమైనటువంటి శ్రీచక్రంతో సహా ఉండేటువంటి శ్రీలక్ష్మి అమ్మవారు. ఈ ఇంతమంది దేవుళ్ళు ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఈ అందరు దేవుళ్ళు అన్ని రకాల వ్యక్తులకి, తల్లులకి ఇష్ట దైవాలు. రాముడు ఒకరికి ఇష్టం, కృష్ణుడు ఒకరికి ఇష్టం, అమ్మవారు ఒకరు, దుర్గా, అయ్యప్పలు, ఎవరు చూడండి రకరకాల వెంకటేశ్వర స్వాములు ఎంతోమంది ఉన్నారు. అందుకని ఎవరైనా వారి ఇష్ట దేవుళ్ళని కొలుచుకోండి. నామాన్ని చెయ్యాలనే ఉద్దేశంతో ఈ 1,00,000 కోట్లు ఎందుకంటే కనీసం చేస్తూ చేస్తూ మననేది మంత్రహ, మనం చేస్తేనే మంత్రం అవుతుంది. ఈ జపం చేసి నామం చేస్తే కలియుగంలో మీకు కష్టాలు తీరి సుఖాలు పొంది ఆ భగవంతుడు కృప నీడలాగా వెన్నంటి మీతోనే ఉండేటట్టుగా మీరు ప్రార్థన చెయ్యండి. స్వామిని సంతోషపెట్టండి. హనుమాన్ది మొదలు పెట్టాం, రాముది మొదలు పెట్టబోతున్నాం, వెంకటేశ్వర స్వామిని మొదలు పెట్టబోతున్నాం, అమ్మవారిది మొదలు పెట్టబోతున్నాం. కానీ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాల్సింది ఉంది. వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఎక్కడ రూపాయి ఎవరికి ఖర్చు లేదు. మీరు ప్రేమతో దేవుని నామం చేయడానికి డబ్బు ఎందుకండి, అవసరం లేదు. మీరు టైం వెచ్చించి రోజు ఇంతసేపు అని చేసుకోవడం వల్ల అందరూ తరించాలి. నార్త్, సౌత్, ఇండియా మొత్తం, ప్రపంచ ఇప్పుడు దాకా మీరు ఎక్కడ అంటే ఆంధ్ర, తెలంగాణ ఇటువంటి ఎన్ని ప్రాంతాల్లో మీరు చేశారు? అంటే స్టార్ట్ చేశారు, మొదలు పెట్టారు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏ ప్రాంతాలు స్టార్ట్ చేశారు? ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఆంజనేయ స్వామి గుళ్ళల్లో కానీ చెప్తే వాళ్ళు అక్కడ ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది. అది చేస్తే వాళ్ళు చేసిన రోజు 5,000, 6,000 ఒక కుటుంబంలో చేస్తే బామ్మలు ఉంటారు. వాళ్ళకి దేవుడి పని ఇంకే పనులు ఉంటారు. రామనామం కోటి ఎలా ఉంటాయి అలాగే ఈ స్వామిది కోరి వాళ్ళు ఎంత కౌంట్ వాళ్ళకి అది పంపిస్తే త్వరలో ఆ నంబర్లు కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఆ కౌంట్ మాకు వస్తుంది. మేము తిరిగి ఎవరికి మేము నంబర్లు మళ్ళీ జవాబు ఇవ్వడానికి ఏముండదు. పంపించండి. ఆ నామం కంప్లీట్ అయిన తర్వాత మేము ఒక చక్కటి ప్రోగ్రామ్ 1,00,000 కోట్లు అయిన తర్వాత, మధ్యలో కూడా కొన్ని కోట్లు అయిన తర్వాత ఓ 25 కోట్లకు 100 కోట్లకు అలా మేము చేస్తాము. అప్పుడు అందరికీ మీ మాధ్యమం ద్వారా తెలియపరుస్తూ ఎక్కడ ఆ యొక్క ప్రోగ్రాం జరుగుతుందో అక్కడ మీరు అందరూ వచ్చి ఆ యొక్క విజయోత్సవంలో, భక్తోత్సవంలో పాల్గొనొచ్చు. మీరు చేయాల్సింది సింపుల్, మీ మనసులో తలుచుకోండి. ఇంట్లో కూర్చుని ఎక్కడ కూర్చున్నా దేవుని ఎప్పుడైనా తలుచుకోవచ్చు. అది కౌంట్ గుర్తు పెట్టుకోండి. రోజుకి 86,400 సార్లు అవుతుంది సెకండ్లు, 24 గంటలకి. ఒక 5 గంటలు చేస్తారా చేయండి, 2 గంటలు చేస్తారా. రాత్రి కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అని పడుకునేటప్పుడు చేస్తూ పడుకుంటే తెల్లవారు దాకా మీరు చేయొచ్చు. మీరు లేచి జపమాలలు తిప్పాల్సిన అవసరం లేదు. మననేతి మంత్ర ఇందాక చెప్పారా, మనసులో ఏంటి ఓం హనుమతే నమః, ఎలా వీలైతే అలా ఓ కృష్ణ, ఏ దేవుడిదైనా చేసుకోవచ్చు. ఆ కౌంట్ పెరుగుతుంది. అందరి దేవుళ్ళది చేయించి ఎవరికి ఇష్టం వచ్చిన దేవుళ్ళని కూడా వాళ్ళని దగ్గర చేయడం కోసం, వాళ్ళ భక్తిని పెంపొందించడం కోసం, వాళ్ళ అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం, ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మం మనని కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడాలి. మరి అది అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ చెప్తూనే ఉన్నారు. వాళ్ళందరిది విందాం, తప్పు లేదు. మంచిది ఎవరు చెప్పినా స్వీకరిద్దాం. భగవంతుడు అందరివాడు, అందరివాడు కాదు. ఇంకా భక్త సులభుడు, అమ్మవారు కానీ అయ్యవారు కానీ. అందుకని అందరికి కూడా వారి వారి ఇష్ట దైవాన్ని నామం చేస్తూ అందరికీ కూడా వారు ఈ యొక్క కౌంట్ని ఆ దగ్గర ఉండేటువంటి వాటిలో మేము త్వరలో నంబర్ మేము ప్రవేశపెట్టాక అప్పుడు ఆ నంబర్కి మీరు ఇవ్వచ్చు. ఆ గుళ్ళో వాళ్ళకు కూడా ఫ్లెక్సీలు కూడా పెడతాం. ఇప్పుడు కాదు, కొంచెం సమయం కావాలి. ఎందుకంటే ఈ యొక్క పర్మిషన్ తీసుకున్నాక అప్పుడు
చక్కగా ప్రతి గుళ్ళో కూడా మేము పెట్టడానికి వీలవుతుంది. వీలవుతుంది. అవును. గుళ్ళో కూడా కొంతమంది ఇస్తారు. ఇళ్లలో వాళ్ళందరూ గుళ్ళోకి వెళ్తారని కదా, గుళ్ళో వెళ్ళని వాళ్ళు కూడా చేయొచ్చు, అవును. వెళ్ళిన వాళ్ళు చేయొచ్చు. సర్వ కాలాల్లో ఓకే. సర్వులు చేయడానికి వీలైనటువంటి సులువైన మార్గము భక్తి మార్గం. పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, చదువుకునే పిల్లల మంచి కోరచ్చు. ఏదైనా కూడా మీ చేతిలో ఉంది. మీ కుటుంబాన్ని మంచి కోరే పెద్దగా మరి మీరు చేయాల్సింది, ఇంట్లో వాళ్ళతో చేయించాల్సింది నామం, మానసిక నామం చేస్తూ కౌంట్ పంపించడమే, ఇంకేమీలా. ఓకే. అందరికీ శుభం కలగాలని, అందరికీ సర్వత్రా జయంతో ఆరోగ్య ఐశ్వర్యాలతో అలలాడాలని నా యొక్క దీవెన. ధన్యవాదాలు గురుగారు. మీ కార్యం ఇది నిర్విఘ్నంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మా ఛానల్ ద్వారా ఇది తప్పకుండా మా వంతు సాయంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. చాలా సంతోషం. మీ యొక్క ఈ కిరణ్ టీవీ గురించి కూడా ఒక 30 సెకండ్లు చెప్తా. సనాతన్ కిరణ్మయి, కిరణము, సూర్య కిరణాన్ని కూడా కిరణము అంటారు. అంటే రే, RAY రే. అదొక ఎనర్జీ, శక్తివంతమైన కిరణము, ప్రాణాలను కాపాడే కిరణము. సూర్య కిరణాలతో చెట్లు ప్రాణం పోసుకుంటాయి. ఔషధులు, మనిషి వికాసం, వృద్ధులు లేవగానే ఎనర్జీ వస్తుంది. ఉద్యోగానికి 10ంటికి వెళ్తాం, 10 లోపుగా సూర్యోదయం అవుతుంది. అప్పుడు నుండే ఎనర్జీ. తిరుగు ప్రయాణంలో ఆఫీస్ అవర్స్ ఇంటికి వచ్చాక అప్పుడు ఎంత డల్ అయిపోతాం, అంటే శక్తిహీనం అయిపోతాం. మళ్ళీ మనం ఫ్రెష్ అవ్వడానికి టైం పడుతుంది. అలాగే సూర్యోపాసనలో విశేషమైన గుణం ఉంది కాబట్టి సూర్యోపాసన గురించి కూడా ఇంకోసారి చెప్తాను. సూర్యుడి యొక్క కిరణంలో ఎంత శక్తి దాగుందో, ఆ కిరణ్ అనే పేరులో అంత గొప్ప శక్తి ఉంది కాబట్టి ఈ మీడియా ప్రపంచంలో మీ ఛానల్ అంత శక్తివంతంగా చెప్పదలుచుకున్నది బ్రహ్మాండంగా ప్రజలకి రీచ్ అయ్యే విధంగా మీరు ఆ ప్రయాణం చేస్తూ చెబుతూ ఒక ప్రత్యేక స్థానాన్ని మీరు సాధించి పొందుపరుచుకోవాలని, ఆ స్థానంలో ఉండాలని నా ఆశీస్సులు. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు.